హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈవెంట్, మా సిస్టర్ మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అండ్ ఈ ఈవెంట్లో ఏం చేస్తున్నాం, మంగళ స్నానాలు, వాట్ ఎవర్ ద డాన్సెస్ అన్నీ కూడా మీకు పెడతాను. అండ్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు క్లిప్ పెడుతున్నానో ఇది యాక్చువల్లీ నేను వెనక స్టార్టింగ్ క్లిప్స్ అండ్ ఎండింగ్ క్లిప్స్ షూట్ చేసుకుంటుంటే నా సిస్టర్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా కదిలిస్తూ ఉన్నారనమాట. విచ్ ఈజ్ రియల్లీ చాలా హెక్టిక్గా చేశారు. దాంట్లో ఒక క్లిప్ చాలా కామెడీగా ఉంటే మీకు అది అందరికీ చూపిద్దామని కూడా నేను వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ ఇట్. సో హే గైస్, యాజ్ ఐ సెడ్, హే గైస్, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఫ్యామిలీ బ్లాగ్ పెడతాను అని అన్నాను. బట్ ఒక చిన్న ఇంటరప్షన్, అది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చెప్పాను కదా ఇట్లాగా SD కార్డ్ ఇష్యూ అని చెప్పి. సో దాట్స్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ మంగళ స్నానాలు వాట్ ఎవర్ ఇదంతా కూడా. బట్ మొబైల్తో క్యాప్చర్ చేసిందంతా కూడా నేను పోస్ట్ చేస్తాను. బట్ మీన్ వైల్ నేను కిచెన్లోకి వచ్చి షూట్ చేస్తున్నాను. బట్ స్టిల్ మీ అందరికీ చూపిస్తాను ఎలాగ జరుగుతుంది, వాట్ ఎవర్ ద ఈవెంట్. షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. We used to be like very close to each other, and మా బాండ్ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను. షీ ఈజ్ వన్ ఆఫ్ మై మరదల్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద యాక్చువల్ ఈవెంట్, వీటికన్నా ముందు మంగళ స్నానాలని ఆ ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న చిన్న చిన్న డాన్స్ క్లిప్స్ అయితే పోస్ట్ చేస్తానమాట. యాక్చువల్లీ సో సారీ, నేను కూడా ఇలాగ ఇష్యూ అవుతుందని అనుకోలేదు, ప్రాపర్గా షూట్ చేయలేకపోయాను. సో ఏవైతే ఇప్పుడు ప్రెజెంట్ క్లిప్స్ ఉన్నాయో అవి మాత్రం డెఫినెట్గా ప్లేస్ చేస్తాను, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ సీ ద డాన్స్ వీడియోస్. ఈయన మా తాతగారు అనమాట. ఇప్పటికి కూడా స్టిల్ యంగ్ మహేష్ బాబు అనుకుంటారు. అండ్ ఎస్, ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఇంకా యంగ్గానే ఉంటారు. అండ్ ఎంత కోపం వచ్చినా సరే ఎంత కూల్గా ఉంటారంటే లిటరలీ చాలా నేర్చుకోవాలి. అండ్ ఈవిడ మా అమ్మమ్మ గారు, ఈవిడ దేవత అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎటువంటి స్వార్థం లేకుండా ఎప్పటికైనా సరే నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళు బాగుంటే చాలు అని కోరుకుంటారు. అండ్ దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. మీకు ఎలా అనిపించింది అని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. డెఫినెట్లీ మీ అందరికీ కావాలంటే రీక్రియేట్ కూడా చేద్దాం. మళ్ళీ చాలా తీసుకున్నాడు గైస్, నేను చేద్దాం, కమెంట్ సెక్షన్లో చెప్పండి. And this is the food that I am going to eat. And after eating మళ్ళీ ఒకసారి కలుపుతా, నాకు చాలా ఆక్వర్డ్గా ఉంది. చూడడానికి ఎంతో చక్కగా ఉంది కదా. మా ఇంట్లో అలిగుడు అని ఎవరైనా ఉన్నారంటే తనే అనమాట. చేస్తే రచ్చే. మనం ఇంకా ఊరుకోం కదా, ఇంకొంచెం వెళ్ళి అగ్గిరా చేస్తున్నాము. పాపం చాలా అలిసిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా కూర్చొని అప్పుడే తింటుందన్నమాట. నేను కొంచెం కదిలిద్దామని చెప్పి వెళ్ళి ఏం చేస్తున్నానో మీరే చూడండి. అన్నం సరిగ్గా తినాలి, అన్నం సరిగ్గా తినాలి. పెడతా, ఖచ్చితంగా పెట్టాలి. ఏమన్నా చెప్పు. సారీ గైస్, నేను అలా తిన్నందుకని చెప్పు. పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది, అందుకే సైలెంట్గా తినేస్తుంది ఏమనకుండా. లేదంటే ఈ పాటికి ఒక అలుగుడు రౌండ్ స్టార్ట్ అయిపోయేది. అమ్మో,
ఇప్పటిదాకా మీరు మా బాండింగ్ చూసారు కదా, ఇంకొక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ చూపిస్తాను. మోర్ దాన్ కజిన్స్. మీ ఇద్దరు కలిపి తెస్తాలే, మీరిద్దరు విడిపోకూడదు కదా. అది చెప్పండి, మీ మనసులో మాటలు చెప్పండి. అదే చాలా కొద్దిగా మీరు కూడా చెప్పండి. చచ్చేదాకా. ఓకే రైట్. So hey guys, if you like my video, please do like, share, subscribe. భయపడకండి గైజ్, మీ అందరు నవ్వడానికి నేను ఇలా రీక్రియేట్ చేయించాను, జస్ట్ ఫర్ ఫన్. సో హే గైజ్, యాజ్ ఐ సెడ్ మీకు ఫ్యామిలీ బ్లాగ్ పెడతాను అన్నాను, బట్ అన్ఫార్చునేట్లీ బీ రోల్స్ పెట్టాల్సి వచ్చింది. బికాజ్ అట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్ నాకు SD కార్డ్ ఇష్యూ వచ్చి నేను షూట్ చేయలేకపోయాను. బట్ స్టిల్ అక్కడక్కడ క్లిప్స్ అనేవి తీసి మీకు ఇక్కడ ప్లేస్ చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's a family party. It's a family party. It's a